లోకం మనకు లోకంలో సిలువ వేయబట్టం సిలువ యొక్క అనుభవం అంటే ఏంటి తెలుసా? నశించుచున్న వారికి వెర్రితనంగా సిలువను గురించిన వార్త వినబడుతుంది. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉంది. అది సిలువ యొక్క అనుభవం. సిలువ యొక్క అనుభవం అది. సిలువ కార్యం వేరు, సిలువ యొక్క అనుభవం వేరు. సిలువ కార్యం మన రక్షణ జీవితంలో కనబడుతుంది. సిలువ యొక్క అనుభవం మన విశ్వాస జీవితంలో, జీవించే క్రైస్తవ జీవితంలో కనబడుతుంది. ఈరోజు బల దగ్గరికి వచ్చిన మనం ఎలా బలలో పాల్గొనబోతున్నాం? సిలువ కార్యము ఓకే, మరి సిలువ అనుభవం ఏది? సిలువ కార్యం మనలో జరుగుతుంది. సిలువ కార్యం మనలో జరుగుతుంది కాదు, జరిగింది. కాబట్టి మనం పాపాలు ఒప్పుకుని బల్ల దగ్గరికి వచ్చాం. సిలువ యొక్క అనుభవం ఏది? అబ్రహాము కొండెక్కేటప్పుడు సిలువ యొక్క అనుభవంలో గుండా, సిలువ కార్యం జరిగించబడిన వాడే సిలువ యొక్క అనుభవంలో గుండా కొండెక్కుతున్నాడు అబ్రహాం. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో మనం ఎలా బల్ల దగ్గరికి వస్తున్నాం?